ఈ క్రోధనామ సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ క్రోధనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో ముందుగా మనం తెలుసుకుందాం. మేషరాశి ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య వ్యయాలు ముందుగా మనం తెలుసుకుందాం. మేషరాశిలో అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వెరసి మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. 8 రూపాయలు వచ్చినట్లయితే వీళ్ళు 14 రోజులు అప్పు చేసేది సరే 14 రూపాయలు ఖర్చు పెడతారు ఈ సంవత్సరం. అంటే ఆదాయానికన్నా ఖర్చు ఎక్కువగా ఉంది. రాజ్యపూజ్యం 4, అవమానం 3. పూజింపబడేటువంటి వాళ్ళ సంఖ్య 1% పెరిగింది కాబట్టి గౌరవం బాగుంటుంది. ఈ ధనం కూడా వ్యయంగా వేరే రకంగా పోకుండా ఏ గృహం కట్టుకోవడం, ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకోవడం, అలాంటి విషయాలు ఖర్చు పెట్టుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా శని లాభస్థానంలో ఉన్నాడు ఏకాదశంలో, రాహు ఏమో వ్యయంలో ఉన్నారు, షష్టమ స్థానంలో ఏమో కేతు సంచారం జరుగుతోంది. ఈ మేషరాశి వారికి ఏ వృత్తిలో ఉండేటువంటి వారికైనా సరే వృత్తి వ్యాపారాల్లో రాణించడం జరుగుతుంది. పర్వాలేదు, పట్టిందల్లా బంగారం అనేది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మేషరాశి వారికి చాలా బాగుంది. ఈ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు చూసి భయపడాల్సిన అవసరం లేదు. రాసుల్లో ప్రథమంగానే మేషరాశికి ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగానే ఉంది. పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు, పొదుపు చేస్తారు. ఏమండి, స్థిరాస్తులన్నీ ఒక అభివృద్ధికి తీసుకొస్తారు. స్థిరాస్తులన్నీ కూడా వృద్ధి చేసి, అలాగే కుటుంబ వ్యవస్థ అంతా కూడా సక్రమంగా విద్యలతోటి, వివాహాలతోటి, అలాగే ఆరోగ్యంతో, ఇంటీరియర్ డెకరేషన్స్, విలువైన వస్తువులు, వస్త్రాలు, సువర్ణాలు, ఆభరణాలు, విందు వినోదాలతోటి ఈ సంవత్సరం మేషరాశి వారు ఉంటారు. వివాహాది శుభకార్యాలు కూడా ఈ క్రోధనామ సంవత్సరం మేషరాశి వారికి కలిసి వస్తుంది. సంబంధాలు ఏమన్నా గతంలో ఏమైనా కుదిరి ఆగిపోయిన ఉంటే రావడం, సంబంధాలు కుదరడం, వివాహం కూడా ఈ మేషరాశిలో ఉండేటువంటి వాళ్ళకి జరిగే అవకాశం. అందులో అశ్విని భరణి నక్షత్రం వాళ్ళు తప్పనిసరిగా వివాహం ఈ సంవత్సరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశాలు వెళ్ళాలన్న మీ ప్రయత్నం కూడా నెరవేరుతుంది. కోర్టు వ్యవహారాల జయం కలుగుతుంది. నూతనమైన వ్యక్తుల వల్ల ఉపకారం కలుగుతుంది. రాజకీయ లబ్ధి పొందుతారు. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. స్వగృహం, వాహన లాభాలు ఉన్నాయి. తలచిన పనులన్నీ కూడా నెరవేరుతాయి. నరఘోష కూడా ఉంటుంది. మీరంటే ఇష్టం లేకుండా బంధువుల్లో, స్నేహితుల్లో కూడా కొంచెం ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. విద్యార్థులకు పరీక్షల యందు మంచి ఉత్తీర్ణత పొందే అవకాశం. మెడిసిన్, లాసెట్, ఐసెట్, ఇంజనీరింగ్లో మంచి మంచి ర్యాంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళేటువంటి యోగ్యత, వీసాల యొక్క రాక కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులు కూడా అనుకూలమైన ప్రదేశాలకు బదిలీ అవుతారు. జీతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు చాలా బాగుంది. నిరుద్యోగులు కూడా స్థిరత్వాన్ని, మంచి గతంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసినప్పటికీ కూడా నిరుద్యోగులకి స్థిరమైన ఉద్యోగం వస్తుంది ఈ సంవత్సరం. దానివల్ల మేషరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటాయి. రుణాలు కూడా ఏమైనా గతంలో చేసుంటే కనుక ఈ సంవత్సరం తీర్చగలుగుతారు. వ్యాపారస్తులు క్రయ విక్రయాల వల్ల లాభం కలుగుతుంది. నూతనమైన ఏజెన్సీలు ఏమైనా తీసుకుంటే వాటి వల్ల కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ మేషరాశిలో ఉండేటువంటి స్త్రీలు ఈ సంవత్సరం వివాహాది విషయాల్లో వీళ్ళ ప్రయత్నాలు చాలా అనుకూలంగా ఉంటాయి. కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం. కోరుకున్న ప్రదేశానికి ఈ మేషరాశిలో ఉండే ఆడవాళ్ళకు కూడా బదిలీలు, క్యాంపస్లో పరీక్షల్లో ఉత్తీర్ణత పొందే అవకాశాలు ఉన్నాయి. నూతనమైన వస్తువులు కొనుట, వస్త్రాభరణ ప్రాప్తి కూడా, దాంపత్య సుఖం ఏర్పడుతుంది. వీళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అశ్విని నక్షత్రం వారికి, ఈ మేషరాశిలో ఉండే స్త్రీ పురుషాదులకి జూన్, జూలై, నవంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో అత్యంత అనుకూలంగా ఉంటుంది. అలాగే భరణి నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్, మార్చి నెలలు అనుకూలంగా ఉంటుంది. కృత్తికా నక్షత్రం వారికి 1వ పాదం ఇందులోనే ఉంటుంది కాబట్టి కృత్తికా నక్షత్రం వారికి ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్ 2025 మార్చి నెలలో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అయితే భరణి నక్షత్రం వాళ్ళు కనుక అశ్విని నక్షత్రం వాళ్ళ వైఢూర్యం ధరించండి, పిల్లి కన్నురాయి. భరణి నక్షత్రం వాళ్ళ కుడి చేతి ఉంగరం వేలికి చక్కగా మీరు వజ్రాన్ని ధరించండి. అలాగే కృత్తికా నక్షత్రం వాళ్ళు
కెంపు ధరించండి. కానీ మీ దగ్గరలో ఉండే పురోహితులు కానీ జ్యోతిష్కులు కానీ సరైనటువంటి వాళ్ళని సక్రమమైన బాగా చెప్పేటువంటి వాళ్ళని సంప్రదించి అది రత్నం కూడా మంచిదై ఉండాలి, అటువంటి చూసుకుని ధరించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అదృష్ట సంఖ్యలు వచ్చి మీకు 9 అయితే 3, 4, 5, 9 సంఖ్యలు యోగిస్తాయి. అదృష్ట సంఖ్య లక్కీ నెంబర్ 9 మీకు బుధవారం, శుక్రవారం, శనివారం అత్యంత అనుకూలం. ఈ రాశివారి ఈ సంవత్సరం రాహుకి మినువులు దానం చేసుకోవాలి. అలాగే నవగ్రహ శాంతి చేసుకుంటే కూడా కొంచెం స్వల్పంగా మంచిది. రాజరాజేశ్వరి అమ్మవారిని అలాగే పరమశివుణ్ణి ఆరాధించడం, నారసింహస్వామి, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఈ సంవత్సరం మీకు మేలు చేసే అవకాశం ఉంది. అన్ని విధాలుగా కూడా మేషరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది.